హాయ్ గైస్, వెల్కమ్ టు ది సినీకార్ తెలుగు ఛానల్. 2 ఏళ్ల వెయిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు'తో మన ముందుకు వచ్చారు. మరి జూలై 24న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ 17వ సెంచరీ మొఘల్ సామ్రాజ్యం బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయింది ఈ స్టోరీ. క్రిష్ జాగర్లమూడి అండ్ ఏఎం జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో లెజెండరీ దొంగ వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. బాబు డియోల్ విలన్‌గా, ఔరంగజేబ్ రోల్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఉన్న ఈ లాంగ్ అవైటెడ్ మూవీ 250+ కోట్ల బడ్జెట్‌తో తీశారు. మరి ఫ్యాన్స్ 2 ఏళ్లు వెయిట్ చేసిన ఈ కంబ్యాక్ సినిమా మన ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ ఒక స్టోరీ 1670లో మొఘల్ ఎంపైర్ ప్రజలను ఇబ్బంది పెట్టే రూల్ టైంలో సెట్ అయింది ఈ స్టోరీ. వీరమల్లు రాబిన్ హుడ్ స్టైల్‌లో రిచ్‌గా ఉన్న వాళ్ళ దగ్గర దోచుకొని పేదవాళ్ళకి పంచిపెట్టే క్యారెక్టర్. అయితే క్రూరమైన ఔరంగజేబు ప్రజలను హింసిస్తూ హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు కొల్లూరు మైన్స్‌లో ఫేమస్ కోహినూర్ డైమండ్‌ని బ్రిటిషర్స్ చేతికి చిక్కకుండా ఉండేందుకు వీరమల్లు ఒక ప్లాన్ చేస్తాడు. మరి ఆ జర్నీలో హీరోయిన్ నిధితో రొమాన్స్ ట్రాక్ కూడా ఉంటుంది. కానీ హీరోయిన్ క్యారెక్టర్‌లో ఒక మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది. మిషన్‌లో మొఘల్ సోల్జర్స్‌తో చేస్ ఫైట్స్, ఢిల్లీ రెడ్ ఫోర్ట్‌లో దొంగతనం చేసే ప్లాన్, క్లైమాక్స్‌లో వీరమల్లు ధర్మం కోసం ఔరంగజేబుని ఛాలెంజ్ చేస్తాడు. మరి ఈ యుద్ధంలో వీరమల్లు గెలిచాడా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. నా ఒపీనియన్‌లో 'హరిహర వీరమల్లు' చూడడానికి చాలా గ్రాండ్‌గా ఉంది, కానీ కంటెంట్ వైస్ కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో అంతగా బాలేదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మాస్ డైలాగ్స్‌లో ఫుల్ ఎనర్జీతో పెర్ఫామ్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఆ కాలం నాటిగా అనిపించే సెట్స్, కాస్ట్యూమ్స్ చాలా బాగుంది. ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేజర్ హైలైట్. ఆ మ్యూజిక్ సినిమాని నిలబెట్టడానికి చాలా వరకు ట్రై చేసింది, చాలా వరకు సక్సెస్ కూడా అయ్యింది. కానీ స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా బిల్డప్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా సాగదీసినట్టు అనిపించాయి. ఇద్దరు డైరెక్టర్స్ హ్యాండిల్ చేసిన డిఫరెన్సెస్ క్లియర్గా కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి కథ వేరుగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసిన నెక్స్ట్ జ్యోతికృష్ణ ఆ స్టోరీని కంటిన్యూ చేశారు. దానివల్ల కథ మధ్యలో ఆగిపోయినట్టు అనిపించింది. 6000+ విఎఫ్ఎక్స్ షాట్స్ యూజ్ చేశారు, కానీ క్వాలిటీ పరంగా విఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్లో అంతగా బాలేదు. ఓవరాల్గా సిన్సియర్ అటెంప్టే, కానీ 250 కోట్ల బడ్జెట్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కంప్లీట్లీ. నాకైతే పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గట్లేదు అని అనిపించింది ఈ మూవీ. మరి ఈ మూవీకి నా రేటింగ్ 3/5. 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి విజువల్ ట్రీట్ అండ్ కంబ్యాక్ ఫీలింగ్గా డీసెంట్ అటెంప్ట్, కానీ పీరియాడిక్ డ్రామాని ఎగ్జిక్యూషన్ పరంగా హ్యాండిల్ చేసిన తీరులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఈ మూవీని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పీరియాడిక్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి వన్ టైం వాచ్గా రికమెండ్ చేస్తా. హై ఎక్స్పెక్టేషన్స్ అవాయిడ్ చేసి గ్రాండ్ విజువల్స్ కోసం ఒకసారి థియేటర్లో తప్పకుండా చూడొచ్చు ఈ మూవీ. కథలో కొత్తదనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రొటీన్గా అనిపించవచ్చు. మరి మీరు ఈ మూవీని చూసారా? ఈ మూవీ చూస్తే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక అదిరిపోయే రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.